జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడ్డారు. మీకు ఏమీ అవ్వదు, అటువంటి ప్రైవేట్ ఫారం జరగనివ్వను, నేనున్నంత వరకనేసి అన్నారు. అతను ఉన్నంత వరకు అలజడి వచ్చేది కానీ ఏ రోజు కూడా ప్రైవేట్ ఫారం జరగనీకంటే అటు ప్రధానమంత్రితో ఉన్న లింక్ అప్స్ ఏంటో తెలియదు కానీ ఎప్పటికి కూడా ఇంత అలజడి జరగలేదు. ఈ అలజడి జరగక ఆ టైంలోనూ ఉద్యమాలు చేసేటోడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మేము కానీ వస్తే ఇది ప్రైవేట్ ఫారం అవ్వదు, దీన్ని కాపాడుకుంటే బాధ్యత మాది, మమ్మల్ని నమ్మి ఓటు వేయండి అనేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అడిగితే అటు ఇటు చూడకుండా గాజువాక ప్రజలందరికీ కూడా ఏకతాటి మీద పల్లా శ్రీని గారిని రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపించిన పిమ్మట అతను అతని ఆలోచన ఏమిటో తెలియదు కానీ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఫారం చేయడానికి మొదటి కంకణం కట్టుకునే వ్యక్తిగా అతని ముందున్నట్టుగా ఉన్నాడు. అంటే అతని మాటలు చూస్తుంటే